ఫస్ట్ టైం తెలుగు సినిమా తర్వాత హిందీ సినిమాలో నటించినప్పుడు అదేనమ్మా నేను చెప్పేది. గులాబీ అనే సినిమాకి ఆయన నిర్మాత రామ్ గోపాల్ వర్మ గారు. గులాబీ అనే సినిమా నేను విలన్. కృష్ణవంశీ గారు డైరెక్టర్. ఏబీసీ కార్పొరేషన్ అమితాబ్ బచ్చన్ గారును ఈయన సంయుక్తంగా నిర్మించిన చిత్రం అది. పిలిపించారు నన్ను సత్యాకి రమ్మని. సత్య చెప్పారు ఆయన కూడా ఇలాంటి పాత్ర డైజెస్ట్ చేస్తారు, చక్కగా పాత్రను గురించి వివరిస్తారు, చెప్తారు వాళ్ళు. నేను జాగ్రత్తగా వినడం, మన పరిధిలో మనం చేయటం. ఏమంటే ఆయన చెప్తారు అలా కాదు ఇలా, అది చెప్పేటప్పుడు సిన్సియర్గా వినడం, చేయటం. రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ ఒకటే స్కూల్, ఒకటే ఫార్ములా ఫాలో అవుతూ ఉంటారు లైఫ్కి సంబంధించి కానీ సినిమాలకు సంబంధించి కానీ. వీళ్ళు ముగ్గురు దగ్గర మీరు నటించారు కదా, ఒక్కొక్కళ్ళకు ఉన్న వ్యత్యాసం ఏంటి? వివరించడానికి ఏమన్నా డిఫరెంట్ ఉంటుంది. వాడు ఒకే స్కూల్ అనకూడదు. మీరు కూడా ఒకే స్కూల్ ఏం కాదు, అది భిన్నంగా ఉన్నాయి. మనుషులు ఒక చోట ఒక దగ్గర అందరూ చేసినప్పటికీ వాళ్ళ ఆలోచన విధానాలు. అంటే పూరి జగన్నాథ్, కృష్ణవంశీ గురువు గారు కదా రామ్ గోపాల్ వర్మ, ఆయన గురువు కావచ్చు కానీ ఆ ప్రభావం ఉండదు వాళ్ళ మీద. దర్శకుడుగా పూరి జగన్నాథ్ గారి ప్రభావం ఆయన శిష్యుల మీద కానీ, పూరి జగన్నాథ్ గారి గురువు గారి ప్రభావం ఆయన మీద కానీ ఉండదు. ఎవరికి వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళ ఒక ఒరవడి ఒకటి ఉంటుంది, వాళ్ళ పద్ధతి. ఆ విధంగానే చేశారు. నేను గమనించింది అది. ఒకే విధంగా ఉంటే అది వేరేగా ఉండేది కదా. మరి డిఫరెంట్గా కనపడ్డాను చూడండి. మీరు ఈ చిత్రాలు పరిశీలించండి. మీరు చెప్పిన దర్శకులు 4 చిత్రాలని వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళ ఇదిలో తీసుకెళ్ళిపోతారు. ఎవరితో చేయడం బాగా కంఫర్టబుల్ అనిపిస్తుంది? అందరితో. నాకు ఎవరితో చేసినా ఒకటే, మనం పని చేస్తున్నాం పక్క మొత్తం మనసు పెట్టి లగ్నం చేసి చేస్తాం. నేను మీ గురించి చెప్పగానే నిన్న ఒక ఫ్రెండ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, చండీగఢ్ అనమాట, హీఈస్ ఇన్ టు బ్యాంకింగ్ సెక్టర్, రీజనల్ అసెట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. రేపు ఇంటర్వ్యూ ఎవరితో చేస్తున్నారంటే గ్రేట్ యాక్టర్ జీవా. జీవా నాకు తెలుసు అంటే నేను మీ పిక్ పంపించాను వాట్సాప్లో. ఇదేంటి నార్త్ ఇండియా పంజాబీ ఆయన జీవా గురించి అడుగుతున్నారని చెప్పి. ఎస్ ఐ నో హిమ్, ఐ హ్యావ్ వాచ్డ్ హిమ్ అండ్ సత్యాన్ సర్కార్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ యాక్టర్ అని చెప్పగానే నాకు చాలా ప్రౌడ్ అనిపించింది. మన తెలుగు యాక్టర్ గురించి ఒక పంజాబీ వ్యక్తి చెప్తున్నారని. అదే కదమ్మా చెప్పాను ఇందాక నేను. అది రామ్ గోపాల్ వర్మ తర్వాత నేను చేసిన చిత్రాన్ని దాదాపు చాలా హిందీలో కూడా డబ్ చేయబడ్డాయి. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారి పుణ్యమానే నేను చాలా హిందీ సినిమాలు చేశాను. ఆ విధంగా మొత్తం గుర్తించబడ్డాం. చాలు, అది తృప్తి.